దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈరోజు మనం ఫాదర్స్ డే గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రత్యేకత రోజు తండ్రులను, తండ్రి స్థానంలో ఉన్న వారిని సన్మానించే రోజు. అసలు ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటాం? ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఈరోజు మనం ఎలా జరుపుకోవాలి? ఆదర్శ తండ్రి ఎలా ఉండాలనే వివరాలను ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. 2025లో ఫాదర్స్ డే జూన్ 15 ఆదివారం నాడు జరుపుకుంటాం. ఈరోజు తండ్రుల ప్రేమ, త్యాగం, మార్గదర్శనాన్ని గౌరవించే సమయం. ఫాదర్స్ డే అనేది తండ్రులు, తాతలు, స్టెప్ ఫాదర్స్, మామలు, గురువులు వంటి తండ్రి స్థానంలో ఉండే వారి ప్రేమ, బాధ్యత, త్యాగాలను గుర్తించే రోజు. తండ్రి అనేది కేవలం జీవన సంబంధమైన బంధం కాదు, ఇది ఒక బాధ్యత, భావోద్వేగ స్తంభం, మార్గదర్శక శక్తి. ఈరోజు మనం తండ్రులు చేసే నిశ్శబ్ద త్యాగాలను, మన జీవితాలను రూపొందించే వారి సహకారాన్ని గౌరవిస్తాం. ఒక తండ్రి మనకు సైకిల్ నడపడం నేర్పించడం నుంచి జీవితంలో కష్ట సమయంలో మౌనంగా మద్దతు ఇవ్వడం వరకు ఎన్నో చేస్తాడు. ఈరోజు ఆ ప్రేమకు కృతజ్ఞతగా చెప్పే సమయం. ఈ సందర్భంగా తండ్రి లేని వారి జ్ఞాపకాలను కూడా స్మరించుకుంటాం, ఎందుకంటే వారి ప్రభావం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఫాదర్స్ డే చరిత్ర 20వ శతాబ్దంలో ప్రారంభం అమెరికాలో మొదలైంది. 1908లో అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో మొనాంగో గని ప్రమాదంలో 361 మంది పురుషులు, వారిలో 250 మంది తండ్రులు మరణించారు. ఈ దుర్ఘటనలో తన తండ్రిని కోల్పోయిన గ్రేస్ గోల్డెన్ క్లేటన్ తన స్థానిక చర్చిలో తండ్రులను సన్మానించేందుకు ఒక సేవను ప్రతిపాదించారు. జూలై 5, 1908న ఫెయిర్ మాంట్లో ఈ సేవ జరిగింది. ఇది ఫాదర్స్ డేకి మొదటి ఆలోచనగా చెప్పవచ్చు. అయితే ఈ సంఘటన జాతీయ స్థాయిలో ప్రభావం చూపలేదు. 1909లో స్పోకన్ వాషింగ్టన్లో సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ మదర్స్ డే సర్మన్ విన్న తర్వాత తండ్రుల కోసం ఒకరోజు ఉండాలని ఆలోచించారు. సోనోరా తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ అమెరికన్ సివిల్ వార్ వెటరన్. తన భార్య మరణం తర్వాత 6 పిల్లలను ఒంటరిగా పెంచారు. ఆమె ఈ ఆలోచనను స్థానిక చర్చిలు, వైఎంసీఏ వ్యాపారులతో చర్చించి జూన్ 19, 1910న స్పోకన్లో మొదటి ఫాదర్స్ డే జరిగింది. ఆమె తండ్రి పుట్టినరోజు జూన్ 5న అయినప్పటికీ సర్మన్ల కోసం సమయం కావాలని జూన్ 3వ ఆదివారం ఎంచుకున్నారు. ఈ ఆలోచన క్రమంగా వ్యాప్తి చెందింది. 1916లో అమెరికన్ అధ్యక్షుడు వుడ్రో విల్సన్ స్పోకన్లో ఫాదర్స్ డే సందర్భంగా మాట్లాడారు. 1924లో అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ దీనికి మద్దతు ఇచ్చారు. అయితే ఈ రోజును జాతీయ సెలవు దినంగా గుర్తించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. 1966లో అధ్యక్షుడు లిండన్ జాన్సన్ జూన్ 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా ప్రకటించారు. చివరగా 1972 అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ దీన్ని శాశ్వత జాతీయ సెలవు దినంగా చట్టబద్ధం చేశారు. 2025లో ఫాదర్స్ డే జూన్ 15 ఆదివారం నాడు జరుపుకుంటాం. ఈరోజు తండ్రులతో కలిసి సమయం గడపడం, వారి ఇష్టాలను గౌరవించడం చుట్టూ తిరుగుతుంది. అయితే ఇక్కడ నాకున్న కొన్ని ఆలోచనలు మీతో పంచుకుంటాను. తండ్రి ఇష్టపడే బుక్, గాడ్జెట్ లేదా వ్యక్తీకరించిన కిచెన్, ఫోటో ఫ్రేమ్ వంటివి గిఫ్ట్గా ఇవ్వండి. ఆయనకు ఇష్టమైన వంటకాలను ఇంట్లో తయారు చేయండి లేదా రెస్టారెంట్కు తీసుకెళ్ళండి. లేదా బిర్యానీ, గ్రిల్డ్ చికెన్ లేదా స్వీట్ డిష్లు తినిపించండి. ఫిషింగ్, క్రికెట్ లేదా ఒక చిన్న పిక్నిక్కు వెళ్ళండి. తండ్రి ఇష్టపడే కార్యకలాపాల్లో పాల్గొనండి. పాత ఫోటోలు, జ్ఞాపకాలతో ఒక స్క్రాప్ బుక్ తయారు చేయండి. ఇది భావోద్వేగ క్షణాలను పంచుకోవడానికి గొప్ప మార్గం. ఒక లేఖ రాసి తండ్రి పట్ల మీ ప్రేమ, కృతజ్ఞతను వ్యక్తం చేయండి. భారతదేశంలో పెద్ద నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈరోజు ఉత్సాహంగా జరుపుకుంటారు. కొందరు గుడులలో ప్రత్యేక పూజలు చేస్తారు, మరికొందరు కుటుంబంతో కలిసి సినిమా చూస్తారు లేదా షాపింగ్ చేస్తారు. ఒక ఆదర్శ తండ్రి అనేవాడు కేవలం ఆర్థిక బాధ్యతలు తీర్చేవాడు కాదు, అతను ఒక మార్గదర్శి, స్నేహితుడు, భావోద్వేగ ఆలంబన. ఇక్కడ 10 ఆదర్శ తండ్రి లక్షణాలంటూ ఇప్పుడు చూద్దాం. తన పిల్లల పట్ల నిస్వార్థ ప్రేమను చూపిస్తాడు. వారి ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తాడు. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేస్తాడు. సైకిల్ నడపడం నుంచి కెరియర్ ఎంపిక వరకు పిల్లల తప్పులను సరిదిద్దడంలో ఓపికగా ఉంటాడు. కోపం కంటే అవగాహనను చూపిస్తాడు. కుటుంబ అవసరాలను తీర్చడం, స్థిరత్వాన్ని అందించడం ఆయన బాధ్యతగా భావిస్తాడు. తన కృషి, నిజాయితీ, ధైర్యంతో పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తాడు. తన బిజీ షెడ్యూల్లోనూ పిల్లలతో సమయం గడుపుతాడు. పిల్లల విజయాలను జరుపుకుంటాడు, వైఫల్యాలలో ధైర్యం ఇస్తాడు. అబ్బాయిలు, అమ్మాయిలను సమానంగా చూస్తూ వారి ఆకాంక్షలను ప్రోత్సహిస్తాడు. పిల్లల సమస్యలను ఓపికగా వింటాడు, సలహాలు ఇస్తాడు. తన చర్యల ద్వారా నీతి, నిజాయితీ విలువలను నేర్పిస్తాడు. ఈ లక్షణాలు
సోనోరా స్మార్ట్ డాడ్ తండ్రి విలియం స్మార్ట్లో మన చుట్టూ ఉన్న ఎందరో తండ్రులలో కనిపిస్తాయి. భారతదేశంలో ఫాదర్స్ డే ఒక పాశ్చాత్య సాంప్రదాయంగా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి నగరాల్లో విస్తృతంగా జరుపుకుంటారు. కొందరు ఈ రోజున చర్చిలో ప్రార్థనలు చేస్తారు. మరికొందరు తండ్రులకు కేక్ కట్ చేసి బహుమతులు ఇస్తారు. నాగాలాండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈరోజు ప్రత్యేకంగా చర్చిలలో జరుపుకుంటారు. భారతీయ సంస్కృతిలో ప్రతిరోజు తల్లిదండ్రుల రోజు అనే భావన ఉన్నప్పటికీ ఈరోజు యువతలో బహుమతులు, కార్డులు, కుటుంబ సమావేశాల ద్వారా జరుపుకునే సాంప్రదాయం పెరిగింది. ఫాదర్స్ డే 2025 అనేది కేవలం ఒక సెలవు దినం కాదు. ఇది తండ్రుల నిశ్శబ్ద ప్రేమ, త్యాగం, బాధ్యతలను గుర్తించే అవకాశం. సోనోరా స్మార్ట్ డాడ్ 1909లో ప్రారంభించిన ఈ ఆలోచన నీడలో ఉండే తండ్రులను వెలుగులోకి తెచ్చింది. ఈ జూన్ 15న మీ తండ్రితో సమయం గడపండి, వారి ఇష్టాలను గౌరవించండి, కృతజ్ఞతను వ్యక్తం చేయండి. ఒక చిన్న లేఖ, ఒక ఆలింగనం లేదా కలిసి గడిపిన క్షణాలు ఈ రోజును మరుపురాని దినంగా చేస్తాయి. ఆదర్శ తండ్రులు మన జీవితాలను రూపొందిస్తారు. వారి స్ఫూర్తిని జరుపుకుందాం. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఫాలో చేయండి. For more updates, please subscribe Duta Media.